కూతుర్లు పెళ్లి కోసం దాచిన డబ్బుని ఆ కూతుర్లే నాశనం చేశారు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళ నాన్న పెద్దగా చదువుకోవాల, వాళ్ళ నాన్న కష్టపడిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అమ్మాయి వాళ్ళ అకౌంట్ లో ఉంచాడు. ఈ అక్క చెల్లెలు ఇద్దరేమో హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వీళ్ళ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఏమీ ఇలా స్టాక్ మార్కెట్ లో పెడితే ఇలా డబ్బులు వస్తాయంట, 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయంట అని చెప్పి వీళ్ళకి తెలిసి తెలియని మాయమాటలు చెప్పి వాళ్ళతో స్లోగా డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయించారు. ఫస్ట్ లో చిన్న చిన్న అమౌంట్లతో రావడం పోవడం బానే ఉంది. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళకి కూడా కొద్దిగా ఆశ పెరిగి పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. వీళ్ళ పెట్టిన అమౌంట్లు రాకపోవడం కాక మొత్తం 15 లక్షలు పోయాయి. ఇప్పుడు ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నకి ఎలా చెప్పాలో తెలియక దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇంకో 3 నెలల్లో వాళ్ళ అక్క పెళ్లి. వీళ్ళే అని కాదు, చాలా మంది వాళ్ళ అమ్మ నాన్న చదువుకోకపోతే పిల్లల అకౌంట్ లో డబ్బులు ఉంచుతారు. కానీ ఆ పిల్లలు చాలా మంది జోదాలంటూ వేరే అంటూ ఇలా డబ్బులని నాశనం చేస్తున్నారు. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ లో అట్లా డబ్బులు పెట్టాలి, సంపాదించాలి అనుకుంటే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. అంతేగాని ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు అని చెప్పి ఇలా చేస్తే డబ్బులే కాదు జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అవునా కదా? ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఏం చేయాలి? ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తే మంచిదో కామెంట్ లో రాయండి. మంచిది.